అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను స్వర్ణగిరి దేవాలయంలో ఉన్నాను. మానేపల్లి వారి వీరు నిర్మించడం జరిగింది. మానేపల్లి వారి జర్నీతో పాటు అలాగే టెంపుల్ విశేషాల గురించి కూడా వారిని తెలుసుకుందాం. ఇంటర్వ్యూ చేయడానికి ముందే మేము దర్శనం చేసుకున్నాం అనమాట. అందుకని ఇంత పెద్ద బొట్టు పెట్టారు మా అందరికి. రండి. గుడి ప్రధాన అర్చకులు శ్రవణ స్వామి మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది బ్రహ్మరథం అని అన్నారు. టెంపుల్ మొదట్లోనే ఉంది ఇది యాక్చువల్ గా. ఇది ఎందుకు, దీని గురించి ఒక్కసారి మా కోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థాన భూలోక వైకుంఠ క్షేత్రంలో మనం ఉన్నాము. దేవస్థానం ప్రారంభ మార్గము దీన్ని రామానుజ మార్గము అంటే భగవత్ రామానుజుల వారు నడిచిన, భాగవతోత్తములు అస్మదాచార్యులు చిన్నజీయర స్వామి వారు నడిచిన మార్గము కాబట్టి దీన్ని రామానుజ మార్గముగా మనం చెబుతూ ఉంటాము. భగవద్ బంధువులందరూ కూడా లోపలికి రాగానే వైకుంఠనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆ యొక్క బ్రహ్మదేవుడు అధిరోహించినటువంటి ఆ బ్రహ్మరథం మీద నించొని సమస్త భక్తులందరికీ కూడా మంగళాశాసనాలు ఆశీస్సులు ఇస్తూ స్వాగతాన్ని తెలుపుతున్నారట. అలాంటి ఆ బ్రహ్మరథం దగ్గర మనం వీంచేసి ఉన్నాము. ఇక్కడకు నుంచి మనము ఆ దేవస్థానం అంతా కూడా ప్రారంభం చేసుకుంటూ ఒక్కొక్కటి దేవస్థానంలో ఉండేటువంటి ఒక్కొక్క మాధుర్య ఘట్టాన్ని మనం చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే గనక మనం అక్కడికి వెళ్తే గనక ఈ మార్గము దీనంతటిని కూడా రామానుజ మార్గంగా మనం పిలుచుకుంటూ ఉంటాము. ఆ ముందుకు వెళ్ళగానే మనకు ఇక్కడి నుంచి స్వామివారి యొక్క శ్రీవారి పాదాలు మనకు తిరుమలలో ఏ విధంగా అయితే కింద అలిపిరి మార్గంలో పాదాలు ఉంటాయో అలాగే ఇక్కడ మనకు సుమారుగా 12 అడుగుల ఆ పాదాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రప్రథముగా భక్తులందరూ కూడా వచ్చి ఆ పాదాలకు నమస్కారం చేసుకొని ఆ స్వామిని మనసులో తలుచుకొని ఇక్కడ నుంచి కూడా 108 మెట్లు, దీనిని దశావతారాల మండపములు అని మనం పిలుచుకుంటాము. 108 మెట్లు, ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గోవింద నామము. శ్రీనివాస గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల వాస గోవింద అనుకుంటూ 108 మెట్లు 108 గోవింద నామాలతోటి మనకు కనపడుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఆ పైన చూస్తే మనకు అక్కడ గోవింద నామాలు. ప్రతి భక్తుడు కూడా ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గోవింద నామ స్మరణ చేస్తూ ముందుకు వెళ్ళచ్చు. అందరూ కూడా ఒకసారి పక్కకు కూడా చూస్తే మనకు పాలరాతి విగ్రహాలు, దశావతారాలు, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రామ కృష్ణ అని దశావతారాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే వీటికి దశావతారాల మండపము అని మనం పిలుచుకుంటాము. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం పైకి వెళ్తూ ఉంటే మనకు పైన ఉన్నటువంటి ఆ స్వామివారికి సంబంధించినటువంటి మిగిలిన ఘట్టాలని కూడా చూసుకోవచ్చు. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద అని ఇక్కడ మనకు నామధేయము. అంత విశేషంగా ఇక్కడేమో వరాహ అవతారం మనకు కనపడుతున్నది. దీనిని వరాహ మండపం అని పిలుచుకుంటాము. ఒక్కొక్క మండపానికి మళ్ళీ కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ ఆ మండపాలు తెలియాలి అని చెప్పి ఒక్కొక్క మండపానికి గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇది నారసింహ మండపము. నరసింహస్వామి ఎందుకంటే కృతేతు నారసింహశ్చ, మనకు కృతయుగంలో ప్రప్రథమంగా అవతరించినటువంటి ఘట్టమే నారసింహ ఘట్టము. అందుకే నారసింహ మండపంగా దీనికి పేరు. ఇదేమో వామన మండపము. మనకు సాక్షాత్ వామనుడు, మనందరికీ తెలుసు, బలిచక్రవర్తిని తన పాదాలతోటి తొక్కి మనకు భూమండలాన్నంతటినీ కూడా ప్రసాదించిన వాడే ఈ యొక్క వామనుడు. ఆ వామన మండపంలో ఇప్పుడు మనం ఉన్నాం. మనకు పరశురాముడు చాలా చక్కగా మనకు దర్శనమిస్తున్నారు. పరశురాముడి అవతారము. దీని మండపం పేరు పరశురాముడి మండపము. అలాగే కొంచెం ముందుకు వెళ్తే రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా ఆ సాక్షాత్ త్రేతాయుగ స్వరూపుడు రామచంద్రుడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. రామావతారము, రామ మండపము దీని పేరు.
ఇవన్నీ పాలరాతి విగ్రహాలు ఆ మొత్తం. పాలరాతి విగ్రహాలు అంటే ఈ మండపాలకి గుర్తుగా అంటే భక్తులందరికీ కూడా తెలియాలి అని చెప్పి గుర్తుగా పాలరాతి విగ్రహాలను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. బలరామ అవతారం. ఇది బలరాముడు. శ్రీకృష్ణ అవతారం, ద్వాపర యుగ స్వరూపుడు కృష్ణ మండపం. ఇది కొంచెం ముందుకు వెళ్తే మనకు కల్కి అవతారం. దశావతారాల్లో చిట్ట చివరి అవతారం కల్కి అవతారం. ఇంకా ఆవిర్భవించలేదు, కల్కి మండపంగా దీనికి పేరు. ఇంక ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే మనకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రధాన రాజగోపురం అనేది మనకు దర్శనమిస్తూ ఉంటుంది. పూర్తిగా మనకి ఇక్కడి నుంచి దేవస్థానం అంతా కూడా అది శిఖరము, ధ్వజస్తంభము, రాజగోపురము, అలాగే ప్రాకార మండపాలు, మాడవీధులు అన్నీ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయండి. చక్కగా మనకు తమిళనాడులో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రము శ్రీరంగం అని ఉంది. ఆ శ్రీరంగంలో ఆ గోపురం ఎలాగైతే ఉంటుందో మన దగ్గర కూడా అదే విధంగా నిర్మాణం చేయడం అనేది జరిగింది. సప్త ప్రాకార మధ్య నివాసీనాం అన్నట్టుగా, అంటే 7 ప్రాకారాల మధ్యలో సాక్షాత్ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారు నివాసం ఉన్నట్టుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఉండేటువంటి 33 కోట్ల మంది దేవతలు, అట్లాగే వైకుంఠంలో ఆ యొక్క మహావిష్ణువు ఎలా అయితే ఉంటారో పాల సముద్రంలో విరజానది తీర్థంలో, అలాగే అక్కడ స్వామిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా ఇటు పక్కకు వస్తే మనకి ఇక్కడ గరుడ ఆళ్వారు, దీన్ని గరుడ మండపం అని పిలుచుకుంటాము. ఈ మండపానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటండి? మామూలుగా మనకు దేవస్థానాల్లో క్షేత్రపాలకులు 2 ఉంటారు. ఒకళ్ళు గరుత్మంతుడు, ఒకళ్ళు ఆంజనేయ స్వామి. ఎందుకంటే దేవస్థానంలో రకరకాలుగా ఇప్పుడు మన భూత ప్రేత పిశాచాది రాక్షసులు కానీ ఏదైనా అసురులు కానీ వాళ్ళ సంహారం అనేది గరుడ ఆళ్వారితోనే ఉంటుంది. అయితే మన దగ్గర ఏంటంటే పెరియ ఆళ్వార్ అని చెప్పి 2 వైపుల అటు నుంచి ఇటు నుంచి, దీనికి ముందు వైపున ఇటు దక్షిణ ముఖంగా గరుడ ఆళ్వారు, అటువైపు కూడా ఉత్తర ముఖంగా గరుడ ఆళ్వారు. అంత విశేషంగా 4 చేతులతో, ఒక చేతుల్లో శంఖ చక్రాలు, మరొక చేతుల్లో పాశహస్తాలు, ఆ రెండింటిని ధరించిన వాడు గరుడ ఆళ్వారు. అటు ఇటు 2 వైపులా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనకు కోనేరు. అదండి చాలా విశేషంగా కోనేరు. అదంతా జలనారాయణ స్వామి సన్నిధి. విజయ స్తంభము మనకు ప్రతి సంవత్సరం ప్రతి దేవాలయంలో కూడా దేవస్థానంలో శిఖరం ఎంతైతే ఉంటుందో అంత పొడుగున ఆ స్తంభం ఉండి దాని మీద ఒక దీపం అనేది ఉంటుందట. ఆ దీపం ఏర్పాటు చేసుకొని ఇక్కడ దేవాలయం ఎప్పుడు కూడా నిత్యము వెలుగు ఉంటుంది అని చెప్పి పగలుపూట కానీ రాత్రిపూట కానీ ఆ దీపం వెలగడానికి ఇది విజయ స్తంభముగా దీనికి పేరు. దీపస్తంభం అని ఇంకోటి అక్కడ ఉన్నది, కానీ దీనికి విజయ స్తంభము అంటే మొట్టమొదటిగా స్థాపించబడింది ఇదే కాబట్టి ఆ విజయ స్తంభానికి ఇది పేరు. మనకు విశ్వక్సేన గణపతి ఆలయం దగ్గర ఉన్నాము. వైష్ణవ ఆలయంలో విశ్వక్సేనుడు చాలా ప్రీతి. శైవ ఆలయంలో మనం ఎలాగైతే గణపతి అని మనం పూజించుకుంటామో, మన వైష్ణవ ఆలయంలో విశ్వక్సేనుడిని చాలా విశేషంగా మనం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము. అట్లాగే ఒక్కసారి మనం ఇక్కడ నుంచి చూస్తే క్షీరాబ్ది, ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క గరుడ ఆళ్వారు, అలాగే నారదుడు, వశిష్ఠుడు, తుమ్మరుడు, అలాగే హనుమంతుడు వీళ్ళందరితోటి మనకు దర్శనమిస్తూ ఉంటారు. పూర్తిగా రాతి కట్టడము శ్రీ వైష్ణవ సాంప్రదాయంతో మనం నిర్మాణం అనేది చేసుకోవడం జరిగింది. దేవాలయం అంతా కూడా ద్వారం ఇది. ప్రతినిత్యము కూడా ఏ భక్తుడు ఎవరైనా సరే ఇందులో నుంచే ప్రవేశం. దీనిని సింహద్వారము, మహాద్వారం అని చెప్పి 33 కోట్ల మంది దేవతలు ఈ ద్వారం దగ్గర ప్రతినిత్యము కూడా లోపలికి ప్రవేశించి ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకుంటారట. అంత విశిష్టత. అలాంటి మహాద్వారంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఇప్పుడు. అది సమస్త భక్తులందరూ కూడా ఈ ద్వారం నుంచి ఎవరైనా సరే ఇందులో నుంచే ప్రవేశింపజేసుకొని ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలి. 2024 జూలై 7వ తారీఖు నాడు అస్మద్ ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క ఉభయ వేదాంతాచార్య పీఠానికి మన దేవాలయము అనుసంధానం చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవస్థానం అంతా కూడా నిర్వహణ జరగాలి అని చెప్పి ఒక శిలాఫలకం మీద మనం నిర్వహణ చేసుకొని వారికి అనుసంధానం చేయడం జరిగింది. ఆ రోజున ఉభయ వేదాంతాచార్య పీఠము మనకు మన దేవస్థానం. భగవంతుడికి ప్రతి మనిషికి కూడా భోజనము లేకపోతే పదార్థాలు అన్నాధ్యాయంతే జీవం అన్నట్టుగా
ఈ కలియుగంలో భోజనం ఎలాగో భగవంతుడికి ప్రాణం అంతా కూడా ఈ ధ్వజస్తంభంలోనే ఉంటుందట. ఆయన చేసేటువంటి ప్రతి క్రతువు బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, ఏ ఉత్సవాలు జరిగినా కూడా ఆ ఉత్సవాలకి ఫస్ట్ మొదలుగా ధ్వజారోహణం అని చేసుకుంటాము. అంటే సమస్త దేవతలందరూ కూడా రాండి అని చెప్పి పిలిచేదే ఆ ధ్వజస్తంభము. సుమారుగా 54 అడుగు ఎత్తులో ఆ ధ్వజస్తంభం, బంగారపు ధ్వజస్తంభము. ప్రతినిత్యము కూడా ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ 33 కోట్ల మంది దేవతలకి అందరికీ కూడా బలిహరణ అనేది మనం ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. సువర్ణ ధ్వజస్తంభము. ప్రతి వ్యక్తి ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళేంత. గరిక ఎందుకు వేస్తారండి? అది దర్భ అంటే ఎప్పుడు పవిత్రంగా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ధ్వజస్తంభాన్ని చాలా మంది వచ్చి తాకుతూ ఉంటారు మనం భక్తులందరూ కూడా. కానీ దర్భకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే చక్కగా అది ఏ వస్తువునైనా సరే పవిత్రత చేసేదే దర్భ అట. అందుకని ఎప్పుడూ ధ్వజస్తంభానికి ఆ దర్భను కట్టించుతారు ఏ దేవస్థానాల్లో అయినా సరే. మన దగ్గర కూడా ఆ దర్భను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది పచ్చిగా ఉంటే గరిక ఎండిపోతే దర్భ. పచ్చిగా ఉన్నది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాలక్రమంలో అది ఎండిపోతూ ఉంటుంది కాబట్టి దర్భగా మారుతుంది. ఇప్పుడు చక్కగా మనం ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము. ఇదంతా కూడా ముఖమండపము. మనకు 5 మండపాలు ఉంటాయి. ముఖమండపము, అర్ధమండపము, ప్రాకార మండపాలు, అలాగే అంతరాలయ మండపము, గర్భాలయ మండపం అని. ఇప్పుడు ఇది ముఖమండపము. 16 స్తంభాలతో కూడిన ఈ ముఖమండపంలోకి ఇప్పుడు మనం ప్రవేశింపజేసుకుంటున్నాము అందరం కూడా. ఇక్కడి నుంచి కూడా పూర్తిగా స్వామి ఆధీనంలో ఉంటుందట ఈ దేవాలయం. అంటే జగద్రక్షకుడు అన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి కూడా మనకు ప్రప్రథముగా ఆయన. అలాగే ఇక్కడ మనకు కుడివైపున చక్కగా కనపడుతున్న రామానుజుల వారు పైన చూపించండి. రామానుజుల సన్నిధి మనకు ఆచార్య త్రయము అని వీళ్ళకి పేరు. వైష్ణవ సిద్ధాంతాన్ని అట్లాగే వైష్ణవత్వాన్ని భగవద్భక్తులందరికీ కూడా బోధించి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని జపించి మనందరికీ తెలియచేసిన వారే భగవత్ రామానుజుల వారు. రామానుజుల వారు, నమ్మాళ్ళ వారు, మనవాళ్ళ మహాముని అని ఆచార్యత్రయము. ప్రతి వైష్ణవ ఆలయంలో ప్రతి వైష్ణవుడు నిత్యము పూజించవలసిన వాడు. ఎందుకంటే అస్మత్ గురుభ్యో నమః. ప్రప్రథముగా భగవంతుడి కంటే కూడా గురువు ముఖ్యం. ఆ గురువులు వీరు కాబట్టి వాళ్ళ దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. బోల్ రామానుజ భగవానికి జై. విగ్రహాలు చూపించకూడదు అన్నారు, అందుకని చూపించట్లేదు మీకు. ఓకేనా? మీరు వచ్చి చూస్తే బాగుంటుంది. చక్కగా మనం ఆండాళ్ సన్నిధి దగ్గర ఉన్నాము. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ఎడమ వైపు ఉండేటువంటి ఆ యొక్క ఇంకో ఉభయ నాంచారి అమ్మవారే గోదాదేవి, ఆమెకి ఆండాళ్ అమ్మవారని. శ్రీవిల్లిపుత్తూరు అని మనకు తమిళనాడులో గ్రామంలో అమ్మవారి యొక్క సన్నిధి. చిన్న బ్రాహ్మణుడికి దొరికి మానవ జన్మ ఎత్తి సాక్షాత్తు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భగవంతుడి పక్కకు చేరిందట. అంత విశిష్టత. అలాంటి ఆ అమ్మవారి యొక్క సన్నిధి ఇప్పుడు మనం ఉన్నాము. చక్కగా అమ్మవారు ఎప్పుడూ కూడా ఎడమ చేతిలో చిలకన పట్టుకొని అందరికీ కూడా దర్శనం ఇస్తుంటుందట. ఆ ధనుర్మాస దీక్ష అయిపోయేలోపు ఆ చిలకను స్వామికి అర్పిస్తుందట. అవునా? నెల రోజులు. అందుకనే స్వామి దగ్గర ఉండేటువంటి ధనుర్మాసం నెల రోజులు కూడా ఆమె దగ్గర ఉండేటువంటి చిలకని ఆమె స్వామి దగ్గర ఏర్పాటు చేస్తారట. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు దాన్ని కూడా. చక్కగా ముందుకు రండి. ఇప్పుడు మనం భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఉన్నాము. షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు అని అన్నమాచార్య వారు చెప్పారు. 16 కళలు ఉన్న స్వామికి ప్రతినిత్యము 16 సేవలు చేస్తే అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మాత్రమే సాధ్యము అని చెప్పినట్టుగా మనం మన దేవాలయంలో స్వామి యొక్క 12 అడుగుల స్వామికి 3 అడుగుల పీఠము పైన శిఖరముతో కలిపి 16 అడుగులు. 16 అడుగులు ఉన్న స్వామికి ప్రతినిత్యము 16 సేవలు చేసుకుంటూ వస్తున్నాము. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఉండేటువంటి సాలగ్రామాలు, అలాగే 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఉండేటువంటి మట్టిని, క్షేత్రము అంటే కొండ మీద ఉండేదాన్ని క్షేత్రము అంటాం. ఆ క్షేత్రంలో ఉండేటువంటి మట్టిని తెచ్చి ఆ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి దేవస్థానము ప్రతిష్టాపన అనేది మనం చేసుకున్నామట. అందుకనే ఆయన బహుశా వెంకటాచలాధిపతి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడని మనకు దర్శనం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మనకు 2024 మార్చి 6 మాఘ బహుళ ఏకాదశి ఉత్తరాషాఢ నక్షత్రం రోజున స్వామి దేవాలయం ప్రతిష్టాపన చేసుకున్నాము. ఆ రోజు నుంచి రేపు ఫిబ్రవరి 24
మాఘబహుళ ఏకాదశి ఉత్తరాషాఢ నక్షత్రానికి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో 1,20,00,000 మంది భక్తులు మన స్వామిని దర్శనం చేసుకున్నారని అంచనా. అంటే ఎంత వైభవం ఉంటాయి. ఎందుకంటే మానవ మాతృలు ఎంత అనుకున్నా కూడా దేవాలయాలు నిర్మాణం చేసి అంతవరకే. కానీ భక్తుడు రావాలి అంటే అది భగవంతుడి వల్లే సాధ్యము. మద్భక్త ఎత్ర గాయంతే అని ఆయనకి ఇష్టమైతేనే ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇన్ని లక్షల కోట్ల మంది జనాలు దర్శనమిస్తారు. కాబట్టి ఇవాళ మనకు ఆ స్వామి దర్శనం అయింది అంటే కనుక ఇన్ని కోట్ల మందికి దర్శనము ఆయన ఇచ్చాడు అంటే ఆయన ఎక్కడి నుంచో వైకుంఠం నుంచి వచ్చి మన దగ్గర కూర్చున్నాడని సాక్షాత్కారం. అంత విశిష్టత. అలాంటి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ నవిద్యతే అని చెప్పి శాస్త్రము. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని గోవింద నామస్మరణ చేస్తే మళ్ళీ జన్మంటూ లేకుండా ఆయన పాదాల చెంత ఉంటామని. స్వర్ణగిరి సువర్ణమూర్తి. ఆయనకి అన్ని ఆభరణాలు కూడా సువర్ణంలో తయారు చేశారు మా మానేపల్లి రామారావు గారు. ప్రతి ఒక్క ఆభరణము, వజ్ర కిరీటము, శంఖచక్రాలు, కర్ణాలు, అలాగే పచ్చల పథకము, అలాగే మెళ్ళో హారాలు కానీ ముత్యాల హారాలు, పగడాల హారాలు, నందకము, అలాగే స్వామివారి యొక్క అష్టదళ పీఠము. ప్రతినిత్యము కూడా ఆయనకి ప్రాతకాలం 5 గంటలకు సుప్రభాతము మొదలుకొని రాత్రి 9:30 గంటలు ఏకాంత సేవ వరకు కూడా విశేషమైనటువంటి సేవలన్నింటినీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతినిత్యము ఆయనకి అష్టదళ పాదపద్మార్చన, నిత్య కళ్యాణము, నిత్య సుదర్శన హోమము, తోమాల సేవ, అలాగే పూలంగి సేవ, వస్త్ర సేవ, పాద దర్శనం అని అనేక రకాల సేవలు చేసుకుంటూ. ఇప్పుడు తిరుపతిలో నిజరూప దర్శనం అని కూడా ఇస్తారు కదా, మన దగ్గర కూడా ఉందండి. ప్రతి నెల దశమి రోజున స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఇస్తున్నారు. అలాగే ప్రతి ఏకాదశికి ఆ మూలమూర్తికి సుమారుగా అష్టోత్తర శతకటాభిషేకం 108 కలశాలతోటి స్వామికి అభిషేక కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉంటాం. భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. వాటన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా గోవింద గోవింద. అలాగే పద్మావతి తాయారు స్వామివారి యొక్క కుడివైపున ఉండేటువంటి మరో నాంచారి అమ్మవారు పద్మావతి అమ్మవారు. చక్కగా ఎందుకంటే ఆయన 16 అడుగుల మూర్తి అయితే వారికి తగ్గట్టుగా సతీమణి భార్య కూడా అమ్మవారు కూడా 10 అడుగులతో మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది కింద నుంచి. ఆమె కూడా ఉల్లాస పల్ల వితపాడిత సప్తలోకి అన్నట్టుగా ఈ సప్తలోకాలన్నిటినీ పరిపాలించేది ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే కనుక మనకు ఎంతో ఆనందదాయకము. చాలా స్థిర ప్రజ్ఞతగా అమ్మవారు కూర్చొని మనకు దర్శనం ఇస్తుంటారట. బంగారు ఆభరణాలు అన్నిటినీ ధరింపజేసుకుని చిరుమందహాసంతో అందరం గనక ఆమె ముఖంలో ఒక్కసారి ఇలా దగ్గరగా గమనిస్తే నవ్వుతున్నట్టు కనిపిస్తుందట అమ్మవారు అందరికీ. అలా ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉండి మనకు దర్శనం ఇస్తుంటుంది పద్మావతి అమ్మవారు. చాలా చక్కగా ఇట్లా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనము అష్టలక్ష్మి మండపంలో ఉన్నాము. ఒకసారి మనం పైన చూస్తే తెలుస్తుంది. రాజ్యలక్ష్మి, అట్లాగే సంతానలక్ష్మి, గజలక్ష్మి, భాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, అష్టలక్ష్ములు అమ్మవారి సమేతంగా ఉండి అష్టలక్ష్మి మండపంలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే వేద ఆశీర్వచనాలు, చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 4 వేద పండితులు ప్రతినిత్యము ఉండి ఇక్కడ వేద పారాయణం జరుగుతూ ఉంటుందట. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు చతుర్వేద స్వస్తి జరుగుతూ ఈ అష్టలక్ష్మి మండపంలో వేద ఆశీర్వచనాలు వచ్చిన భక్తులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం జరుగుతూ ఉండాలని చెప్పి చేసుకుంటూ ఉంటాం. అలాగే ఒక్కసారి మనం ఈ 4 పిల్లర్లు కనుక చూస్తే 4 స్తంభాలు మధ్యలో ఉన్నటువంటి ఈ 4 స్తంభాలని బాగా గమనిస్తే తెలుస్తుంది. కొంచెము కూడా సిమెంట్ లేకుండా కేవలం రాతి మీద నిలబడ్డాయి అవి. హంపీలో మనకు ఆ తరంగాలతో వచ్చేటువంటి శబ్ద తరంగాలు అని ఉంటాయి. అలాగే మనం కూడా రాత్రి గుడి అంతా కూడా మూసేసిన తర్వాత వచ్చి వాటిని కనుక ఇలా స్పర్శ చేస్తే వాటిలో నుంచి తెలియనటువంటి సంగీత స్పర్శ అనేది వస్తుంది. అవునా? హంపీలో మాత్రమే వింటాము మనం ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు కూడా. అందుకనే వాటికి ఒక్కొక్క స్తంభానికి 8 వైపుల చుట్టూ ఇంకో చిన్న స్తంభాలు ఉంటాయి. అవి ఒక్కొక్క రూపాన్ని ధరించుంటాయి. మనం గమనిస్తే బాగా ఒకటి రౌండ్ గా ఉంటుంది, ఒక నలచిత్రస్త్రంగా, ఒకటి త్రికోణంగా, అట్లా. వాటిని పూర్తిగా కూడా కొంచెం కూడా సిమెంట్ లేకుండా పూర్వకాలం సున్నము అంటారు. ఆ సున్నముతో మాత్రమే నిలబెట్టారు. ఈ దేవాలయం మొత్తము కూడా ఈ 4 స్తంభాల మీద అలా నిలబడి ఉందంటే సాక్షాత్ ఆ భగవంతుడి అనుగ్రహమే. అంత విశిష్టత.
మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు సింహాలు, గజాలు, అశ్వాలు వాటన్నిటినీ కూడా, ఎందుకంటే వారి యొక్క వాహన సేవలు అవన్నీ. స్వామివారి యొక్క ప్రతినిత్యము కూడా సుప్రభాతం సమయంలో దర్శనమిచ్చేది గోపృష్ఠ దర్శనం. గుర్రము కానీ, ఏనుగు కానీ, ఆవు కానీ వీటి శబ్ద తరంగాలతోనే భగవంతుడిని మేలుకొలుపుతారట. అందుకనే శ్రీరంగం లాంటి క్షేత్రాలు ప్రతినిత్యము కూడా ఏనుగు లేకపోతే గుర్రము తర్వాత ఆవు వాటితోటి దర్శనాలు ఇస్తూ ఉంటారు. మన దగ్గర కూడా ప్రతినిత్యము గోపృష్ఠ దర్శనం ఉంటుంది 5:30 గంటలకి. అలాంటి విశేషమైనటువంటి అష్టలక్ష్మి మండపంలో ఈ 4 స్తంభాలను మనం గమనిస్తూ ఉంటే బాగా అర్థమవుతూ ఉంటుంది. ఒక్కసారి అంతా కూడా పైన చూస్తే బాగా తెలుస్తుంది. మదన గోపాల కృష్ణ స్వామి వారి సన్నిధిగురున వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మదన గోపాలుడు మామూలుగా ఎక్కడైనా సరే కృష్ణుడికి 4 చేతులు, చతుర్భుజాలు, శంకుచక్రాలు, అట్లాగే వీణను పట్టుకొని స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు. కానీ మన దగ్గర మాత్రము స్వామి శంకుచక్రాలు, దశభుజ కృష్ణుడు 10 భుజాలతోటి దర్శనమిస్తాడట. ప్రపంచంలోనే ఈ మదన గోపాలుడు 10 భుజాలతో దర్శనం ఇవ్వడం మన స్వర్ణగిరి క్షేత్రంలోనే సాధ్యం. అంత విశిష్టత. ఆ యొక్క తాండవ నదిలో కృష్ణుడు సర్పం మీద, శేషం మీద నాట్యము చేసిన తర్వాత కాళీయ మర్దనుడిగా బయటికి వచ్చిన తర్వాత మదన గోపాలుడిగా దర్శనమిచ్చాడట. అలాంటి ఆ మదన గోపాలుడిని మనం ఇప్పుడు చూస్తున్నాము. ప్రతి చోట కూడా అట్లాగే మనకు దేవస్థానంలో అన్ని మండపాల్లో శిఖరాలన్నిటి మీద కూడా గరుడాళ్వార్లు కూడా మనకు దర్శనమిస్తుంటారు. అష్టగరుడులు అని వాటికి, తక్షకరాజులు అని వాటికి పేర్లు. అవన్నీ కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. రాధా రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి. ఇవాళ గరుడ సేవమ్మ పౌర్ణమి అవటం వల్ల ఇవాళ మనకు సాయంకాలము మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని సాక్షాత్ స్వర్ణగిరీశుడు ప్రతి పౌర్ణమికి గరుడ సేవలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. అట్లాగే ఇక్కడ మనకు మొత్తం 9 వాహన సేవలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. చిన్నశేష వాహనము, హనుమత్ వాహనము, గజవాహనము, అశ్వవాహనము, తర్వాత హంసవాహనము, పెదశేష వాహనము, సూర్యప్రభ వాహనము, అలాగే అక్కడ గజవాహనము, అన్ని మనకు సింహవాహనము, అన్ని వాహనాలు మనకు దర్శనమిస్తున్నాయి. సంవత్సరంలో రథసప్తమి రోజున సప్తవాహనారూఢై ఆ శ్రీనివాసుడు మనకు దర్శనమిస్తాడు. అట్లాగే బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు ప్రతిరోజు ఒక వాహనం మీద మాడవీధుల్లో స్వామి ఊరేగుతాడు. అంత విశిష్టత. ఈ వాహనాలన్నిటినీ కూడా సువర్ణ వాహనాలన్నీ కూడా బంగారు పూతతోటి ఈ వాహనాలన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. అట్లాగే 4 వైపుల దేవాలయంలో ఇందాక మనం చెప్పుకున్నాం ప్రాకార మండపాలు. ప్రతి చోట ఆగ్నేయ మండపము, నైరుతి మండపము, వాయువ్య మండపము, ఈశాన్య మండపం అని చెప్పి 4 ప్రాకార మండపాలు మనకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అది శ్రీవారి పోటు. అక్కడ వకుళామాత మనకు దర్శనమిస్తుంది. అంటే అండి పోటు అంటే శ్రీవారి పోటు అంటే స్వామికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రసాదాలన్నింటినీ, నైవేద్యాలని తయారు చేసి అర్చక స్వాములు వాటిని మడితో తీసుకొచ్చి నైవేద్యము. ప్రతినిత్యము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారికి 5 రకాల ప్రసాదాలు, పులిహార, దద్దోజనము, చక్కెర పొంగలి, కట్టె పొంగలి, కదంబము అనేది ప్రతినిత్యము కూడా 15 కేజీలు, 16 కేజీలు, అంటే ఆ స్వరూపానికి తగ్గట్టుగా మనం పెట్టాలట. మానవుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా భోజనం ఎలా అయితే చేస్తారో ఇట్లా కూడా మనకు అట్లా స్వామికి. అలాగే సాయంకాలం లడ్డు, వడ, దోశలు, అలాగే స్వామికి ఇష్టమైన శుండెలు, ఇలాంటి రకాలైనటువంటి ప్రసాదాలన్నీ కూడా ఆయనకి నైవేద్యము. వకుళామాత ప్రతినిత్యము ఆయనకి నైవేద్యాలు అర్చక స్వాములు సరిగా చేస్తున్నారా లేదా అని స్వామివారి యొక్క తల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మాతృమూర్తి అయినటువంటి వకుళామాత దాన్ని వీక్షిస్తూ ఉంటుందట. అందుకనే శ్రీవారి పోటు దగ్గరే మనకు ఆమె దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి యొక్క తాతగారు ముత్యాల గారు, అలాగే వారి నాన్నగారు, అట్లాగే వారి అమ్మగారు పార్వతి గారు, అలాగే సావిత్రమ్మ గారు, అదేవిధంగా సుబ్బయ్య గారు, వీళ్ళందరూ కూడా అంటే మనకు దేవస్థానం నిర్మాణం చేసేటప్పుడు దైవకార్యే ద్విజాతీనాం పితృకార్యే విశిష్యతే అని చెప్పారు. పితృదేవతల్ని తప్పకుండా స్మరించాలి అనేటువంటి ఉద్దేశంతో వారు దేవస్థానానికి బయట, అంటే లోపల పెడితే మళ్ళీ అది కూడా ఒక తప్పు కాబట్టి దేవస్థానానికి బయటే రాజగోపురానికి బయట భాగంలోనే వారి గుర్తుగా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది.
కానీ ఎవరో తెలియకుండా పేర్లు కూడా రాయలేదు వారు. అవునవును, అంటే మా వరకు అది స్మరిస్తే చాలు అని చెప్పి వాళ్ళకి. అవునవునవును, నిజం. ఇక్కడ నుంచి మనకు స్వామివారి యొక్క శిఖరము సుదర్శన చక్రము సుమారుగా 59 అడుగుల ఎత్తులో 12 అడుగుల శిఖరము మనకు దర్శనమిస్తుంది. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. ఎందుకంటే ఒక్క సూర్యుడు కాదట, కోటి సూర్యులతో ఆ చక్రము సమానము. భగవంతుడు ఉన్న చోట అసురుడు కూడా తప్పకుండా ఉంటాడని శాస్త్రము. అలాంటి అసురులు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి రాకూడదు, దుష్ట సంహారం జరగాలి అని చెప్పి ఆ శిఖరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయంలోకి రాగానే మాడవీధుల్లో నుంచి ఆ శిఖర దర్శనం చేసుకొని ఆ తదుపరి శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలట. అంత విశిష్టత ఆ శిఖరం. బంగారు సుదర్శన చక్రం. బోల్ సుదర్శన భగవానికి జై. లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడు. 8 మంది. ఇందాక మనం అష్టలక్ష్ములు అక్కడ ఎట్లయితే మండపంలాగా చూసుకున్నామో ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవచ్చు. అష్టలక్ష్మి సమేత ఆ శ్రీమన్నారాయణుడు మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇటు పక్క దీనికి తులాభారము. మామూలుగా మానవుల జీవితాల్లో నవాంశంలో ఎన్నో బాధలు కష్టాలు అన్నీ ఉంటాయట, పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు కూడా. ఆ భారాలన్నీ తొలగించుకునేదే ఈ తులాభారము. మన యొక్క అంటే భగవంతుడికి ప్రతినిత్యము చేసేటువంటి ప్రసాద కైంకర్యము ఏదైతే ఉందో ఆ బియ్యము కానివ్వండి, నెయ్యి కానివ్వండి, బెల్లము కానివ్వండి, అలాగే చక్కెర కానివ్వండి, దానికి ఉపయోగించేటువంటి యాలకులు కానివ్వండి, వాటన్నిటితో ఆయన మనము తులాభారం చేసుకొని ఆ ద్రవ్యాలని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే మనకు ఉండేటువంటి నవగ్రహ దోషాలు కానీ, ఏదైనా సరే విద్య చదువుకునే వాళ్ళకి విద్యలో ఉండేటువంటి దోషాలు, అలాగే వివాహం కాని వారికి వివాహ దోషాలు, సంతానం లేని వారికి సంతాన దోషాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి ఈ తులాభారము ఒకసారి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ తులాభారం చేసుకోవాలని కోరికతోటి అందరికీ అందుబాటులో ఇక్కడ ఏర్పాటు చేశాం. తులాభార రమణ గోవింద గోవింద. ఇప్పుడు దేవాలయానికి మనకు వెనక భాగంలో ఉన్నాము. మామూలుగా రాజగోపురానికి 4 వైపులా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4 ఉంటారట. అట్లాగే దేవాలయానికి స్వామి చుట్టూ కూడా 8 వైపులా 8 బలిపీఠాలు ఉంటాయట. మనం గమనిస్తే ఇంద్ర, అగ్ని, యమ, నివృత్తి, వరుణ, వాయు, కుబేర, ఈశాన అని చెప్పి 8 వైపుల 8 బలిపీఠాలు. ప్రతినిత్యము కూడా స్వామికి పెసరపప్పుతోటి బియ్యముతోటి తయారు చేసినటువంటి ఆ సాదాన్ని నైవేద్యంగా ఆ బలిపీఠాల మీద సమర్పణ చేసి అర్చక స్వాములు ఉదయము సాయంకాలము 2 పూటలా కూడా బలిహరణ చేసి ఆ యొక్క భగవంతుడికి తృప్తి అనేది జరగాలి అంటే ఈ బలిహరణ చేయాలని శాస్త్రమట. అలాగే ఇప్పుడు మనం దేవాలయానికి ఉత్తర భాగానికి వెళ్తున్నాము. విమాన వెంకటేశ్వర స్వామి మనకు ఆ పైన దర్శనమిస్తున్నారు. భోగమూర్తి అని శాస్త్రంలో మనం చెప్పుకుంటాము. విమాన వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా లోపలికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళకి కూడా ఆ భగవంతుడు దూరం నుంచి ఆయనే దర్శనమిస్తున్నాడు అని చెప్పి ప్రతీకకి ఈ విమాన వెంకటేశ్వర స్వామి. చక్కగా మనకి ఇక్కడ దర్శనం ఆయన చూస్తే కనుక బంగారు వెంకటేశ్వర స్వామి మాడవీధుల్లో కాదు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా ఆలయం కన్నా కూడా ముందుగా ఆ స్వామి దర్శనం చాలా ముఖ్యము, చాలా ప్రీతి. అట్లాగే అద్దాల మండపం. అంటే ఏంటండి అద్దాల మండపం అంటే? అద్దాల మండపం అంటే రంగనాథ స్వామిని ప్రతినిత్యము కూడా ఆ స్వామిని శయనోత్సవం ఏకాంత సేవ అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి చిన్న ఉయ్యాలలో ఆ స్వామిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యము కూడా అల్లారు ముద్దుగా లాలిపాటలు పాడుతూ ఆయనకి దర్శనం చేస్తూ ఏకాంత సేవ చేస్తామట ఈ అద్దాల మండపంలో. అంటే తన ఛాయే తనకు కనపడుతూ భక్తులందరికీ కూడా 10 రకాలుగా దర్శనం ఇచ్చేవాడే ఆ భోగమూర్తి శ్రీనివాసమూర్తి. అలాంటి అద్దాల మండపం. అట్లాగే ఇక్కడ మనకు మనోభీష్ట పలకము. భగవంతుడి దగ్గర మన కోరికలు చెప్పుకోవడమే కాకుండా మనము మన చేత్తో ఏదైనా సరే అక్కడ రాసే అవకాశం కల్పించారట. మన మనసులో ఏదైనా కోరిక అనుకుంటే అది భగవంతుడికి ప్రత్యక్షంగా వెళ్ళాలి అంటే ఈ మనోభీష్ట పలకం మీద లోక కళ్యాణం జరగాలి, అందరూ బాగుండాలి
అని కనుక మనం రాస్తే అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శాస్త్రం ఆ మనోభీష్ట పలకాన్ని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేంతో రాస్తారు? చేత్తోనే. మన చేత్తో ఏది పెన్ను కానీ ఏది ఉండకుండా కేవలం చేత్తోనే దాని మీద రాయాలట. ఆ మనసులో ఉండేటువంటి కోరిక అప్పుడు తప్పకుండా నెరవేరుతుందని చెప్పి వాళ్ళు ఏంటి కాయిన్స్ నిలబెడుతున్నారు అక్కడ. ఒక్కొక్కళ్ళు భక్తుడికి ఎలా ఉంటుందంటే భగవంతుడికి ఏదైనా సరే సమర్పించాలి, ఆ సమర్పణతోనే జరుగుతుందని చెప్పి వాళ్ళు రూపాయి బిళ్ళలతో రాస్తారు, కొంతమంది తన చేతులతో రాస్తారు, కొంతమంది వాళ్ళు తెచ్చుకున్నటువంటి వస్తువులతో రాస్తుంటారు. ఏది ఇచ్చినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడట, అది భక్తుడిగా ఇస్తే చాలు. ప్రతి వైకుంఠ ఏకాదశి రోజున మనము స్వామిని దర్శనం చేసుకోవాలంటే 33 కోట్ల మంది దేవతలు కూడా ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో ఈ ఉత్తర ద్వారం నుంచే మనకు దర్శనమిస్తారట. అలాంటి ఆ ఉత్తర ద్వారం దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము. మొన్న మనకు జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 9 రోజుల పాటు మన దేవాలయంలో ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 9 రోజులు అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ప్రతిరోజు సుమారుగా 80,000 నుంచి 1,00,000 మంది జనము మనం దర్శనమిచ్చాము. స్వామిని అందరి భక్తుల్ని ఆ 9 రోజుల పాటు ఈ ఉత్తర ద్వారాల నుంచి లోపలికి తీసుకొని భగవంతుడికి ఉత్తర ద్వార దర్శనం చేశాము. అట్లాగే మనము ఆ ఈశాన్య భాగంలో గమనిస్తే గనక బంగారుపు బావి స్వామికి క్షేత్రం మీద అయినా సరే 250 అడుగుల కింద నుంచి బావిని తవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి జలంతోనే ఆయనకి ఆరాధన, అర్చనలు, అభిషేకాలు జరగాలట. మనం ఎంత మోటార్ వేసి తీసినా కూడా అది శుద్ధి కాదట. ప్రకృతి నుంచి, భూమి నుంచి వచ్చేటువంటి, పాతాళం నుంచి వచ్చేటువంటి తీర్థం ఉండాలని చెప్పి ఆ బావిని తవ్వించడం జరిగింది. భగవంతుడి అనుగ్రహంతో దానిలో పుష్కలంగా తీర్థము ఎప్పుడు కూడా బంగారుపు బావి అని దాని పేరు. అర్చకులు ప్రతినిత్యము దేవాలయానికి రాగానే సుప్రభాత సేవ సంపూర్ణం చేసుకొని బిందెలో తీసుకువచ్చి అక్కడ స్నానము చేసి ఆ బిందె తీర్థాన్ని తీసుకెళ్లి ప్రతినిత్యము స్వామికి ఆరాధన చేస్తారు. అంత విశేషంగా ఆ బావి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర ద్వారంలో నుంచి మనము మాడవీధుల్లోకి వచ్చాము. ఈ మాడవీధులు అందరూ కూడా అంటే ఏ భక్తుడైనా సరే లోపల స్వామిని దర్శనం చేసుకొని తులాభారాన్ని తీసుకున్న తర్వాత ఉచిత ప్రసాదము, తీర్థము, షటారు తీసుకొని ఈ ఉత్తర ద్వారంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మాడవీధుల దగ్గరికి రాగానే మనకు హనుమంతుడు కనిపిస్తాడు. కార్యసిద్ధి హనుమంతుడు. చాలామంది అడుగుతున్నారు మన దగ్గరకు వచ్చి, స్వామి హనుమంతుడు అనగానే ఒక గద ఉండాలి కదా, ఆయనకి గద లేదు అని. ఈయన దాసాంజనేయ స్వామి. అంటే కేవలము రాముడి దగ్గర మాత్రమే ఉంటూ ఆ గద లేకుండా దాసాంజనేయుడిగా ఉండి ఆయనకి మాత్రమే దాసోహాలు చేస్తూ ఉంటాడట. జపముద్రలో ఉండి, యోగ ముద్రలో ఉండి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. 27 అడుగుల ఎత్తు ఆ ఏకశిల విగ్రహం మీద హనుమంతుడు మనకు దర్శనమిస్తుంటే కింద సుమారుగా 16 అడుగులు ఆ యొక్క హంపి రథము, జయాత్ రథము అని దానికి పేరు. ఆ రథము మీద మనకు హంపిలో ఎలాగైతే రథం ఉంటుందో ఆ రథాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ కార్యసిద్ధి హనుమంతుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఆ యొక్క పూర్వాభాద్ర నక్షత్రం రోజున ఆ కార్యసిద్ధి హనుమంతుడికి విశేషంగా జలాభిషేకం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అక్కడ ముడుపులేమో కట్టారండి. అవును, సమస్త భక్తులందరూ కూడా, ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష స్వరూపుడు వెంకటేశ్వర స్వామి అయితే పరోక్ష దైవం హనుమంతుడు, కార్యసిద్ధి హనుమంతుడు అని మనందరికీ తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మనసులో ఉండేటువంటి కోరికలు, ఎందుకంటే భక్తుడు అన్న తర్వాత చాలా రకాలైనటువంటి, ప్రతి మనిషికి జీవితంలో కష్టం అనేది ఉంటుంది. కష్టాన్ని తొలగించుకోవాలి, నేను కోరిన కోరిక నెరవేరాలి అనుకునేటువంటి వాడు అక్కడ మనం స్వామికి సంబంధించినటువంటి ఆ వస్త్రము, జాకెట్ ముక్కలు, కొబ్బరికాయను పెట్టి 9 వక్కలు, ఖర్జూరాలు, అట్లాగే చిల్లర నాణ్యాలు ఏర్పాటు చేసుకొని కార్యసిద్ధి హనుమంతుడు చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి దాన్ని అక్కడ కడితే తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మనకు స్వర్ణగిరి క్షేత్రం ఎంతోమంది భక్తులు తెలియపరిచారు. అక్కడ కొన్ని వేల మంది భక్తులు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే దాని పక్కకు వెళ్తే మనకు అక్కడ గంటా మండపము, జయ గంటా మండపము ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా మనకు కుంభకోణం నుంచి సుమారుగా 5 టన్నులతోటి దాన్ని తయారు చేయడం జరిగింది. పంచలోహాలతోటి, కంచుతోటి దాన్ని ఏర్పాటు చేసుకొని గంటా మండపం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. దాని కింద నిలబడి ఒక్కసారి దాన్ని మోగిస్తే గనక కొన్ని రోజుల పాటు ఆ శబ్ద తరంగాలు అనేది వినిపిస్తాయట. ఎప్పుడు కొడతారు సార్ అది? అది రోజు కూడా మనము స్వామికి ఆరాధన నైవేద్యాల సమయంలో ఒక వ్యక్తి ఉండి దాని కింద నుండి ఏర్పాటు చేసుకొని కొడుతూనే ఉంటారట. అంత విశిష్టత ఆ గంటా మండపము. ఇక్కడ మనం కింద చూస్తుంటే వేద పాఠశాల,
ఎంతో మంది విద్యార్థులు మన దగ్గర సుమారుగా ఒక 40 మంది విద్యార్థులను కూడా ఏర్పాటు చేసుకున్నాము. 40 మంది విద్యార్థులకు అక్కడ రూములు, వసతి, అట్లాగే అధ్యాపకులు అంటే టీచర్లు అందరూ కూడా వాళ్ళకి చదువు చెప్పేటువంటి వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, అట్లాగే సామవేదము, అధర్వణ వేదము, అట్లాగే పాంచరాత్ర ఆగమము, దివ్య ప్రబంధము వీటన్నిటినీ నేర్చుకోవడానికి సుమారుగా 40 మంది విద్యార్థులను కూడా మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ కూడా ప్రతినిత్యము వేదాధ్యయనము చేస్తూ వాళ్ళందరికీ కూడా ఇక్కడ వసతి ఉండటానికి వాళ్ళందరికీ కూడా అధ్యాపకులు టీచర్లని వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతినిత్యం. ఎందుకంటే వేదమూలం ఇదం జగత్ అన్నట్టుగా ప్రపంచమంతా కూడా మంత్రము వేదంతోనే ఆధారపడిందట. కాబట్టి అలాంటి వేదాధ్యయనము ఇక్కడ మనకు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం కిందకి వెళ్తూ ఉంటే మాడవీధుల్లో నుంచి చక్కగా మనం వరాహస్వామి, నారసింహస్వామి కోనేరు దగ్గర స్వామివారి యొక్క చక్ర స్నానము ఉత్సవాలు, నిత్యోత్సవాలు, అట్లాగే బ్రహ్మోత్సవాలు, వారోత్సవాలు జరిగేటప్పుడు ఇందులోని తీర్థాన్ని తీసుకెళ్లి అభిషేకం చేసి చక్ర స్నానం చేసుకోవడానికి కోనేరు నిర్మాణం మనం చేసుకున్నాము. ఆ కోనేరుకి కుడివైపున మనకు వరాహస్వామి మనందరికీ తెలుసు. తిరుమలలో ఆ వరాహస్వామిని దర్శనం చేసుకున్నాకే శ్రీనివాసుని ఏ విధంగా అయితే దర్శనం చేసుకుంటారో మన దగ్గర కూడా ఆ భూవరాహస్వామి బలిచక్రవర్తిని తన యొక్క కాలితోటి నీళ్ళల్లో పాతాళ లోకానికి తొక్కి స్వామి ఆ భూమండలం భూదేవిని పైకి తీసుకొచ్చారట ఆ వరాహ రూపంలో ఉన్నప్పుడు. అలాంటి వరాహస్వామి. అట్లాగే అటుపక్కకి చూస్తే మనకు నారసింహస్వామి దర్శనమిస్తారు. అమ్మవారితో సమేతంగా లక్ష్మీ స్వరూపిణిగా ఆ యొక్క నరసింహస్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు. మనకు అతి ప్రాచుర్యంగా ఉన్నటువంటి క్షేత్రము యాదాద్రి క్షేత్రము కూడా మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గరగా దర్శనమిస్తూ ఉంటుంది. అంత విశిష్టత. అట్లాగే మనకి ఇక్కడ దీప మండపము దర్శనమిస్తుంది. ప్రతినిత్యము సాయంకాలము 6:30 గంటల ప్రాంతంలో 108 దీపాలతోటి ఆ దీపస్తంభ మండపంలో జ్యోతులు వెలిగించి అందరూ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. దీపాయ బ్రహ్మరూపాయ ప్రతి మని ఒక వ్యక్తి దాని మీదకి ఎక్కి ఒకటి నిచ్చెన ద్వారా ఏర్పాటు చేసుకున్న దాని మీదకి ఎక్కి ఆ పైన ఉన్నటువంటి దీపాలన్నిటినీ ప్రతినిత్యము వెలిగించుకుంటూ వస్తారట. ఇంకా కార్తీక మాసంలో అయితే జ్వాలా తోరణము ఇలాంటి కార్యక్రమాలు, సహస్ర దీపాలంకరణ సేవలు, పంచసహస్ర దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా చేసుకుంటాము. దీపాయ బ్రహ్మరూపాయ విష్ణు రూపాయతే నమః అన్నట్టు దీపము విష్ణు రూపముతో సమానమట. ఇక్కడ 365 ఒత్తులు వెలిగించడానికి అండి ఇదేంటంటే భక్తులు తమ అభీష్టాలన్నిటినీ నెరవేర్చుకోవడానికి 365 ఒత్తుల్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే సరే మనము దీపం వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళు దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి తమ కోరికలు కొనుక్కొని ఆ దీపం వెలిగించి దాన్ని పట్టుకొని 3 సార్లు ఆ దీపస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ గనక పెడితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే భగవంతుడికి దీపం అనేది చాలా ప్రాధాన్యత, అది మనందరికీ తెలిసింది. ఇప్పుడు మనం ఆ కోనేరులోకి ప్రవేశిస్తున్నాము. వేద పుష్కరిణి అని దీనికి పేరు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటి అని మనకు శాస్త్రము. భగవంతుడికి భక్తుడు ఎక్కడ ఉంటే అదే వైకుంఠమట. ఎందుకంటే వైకుంఠం కూడా కలియుగంలో ఆయనకి విరక్తి వచ్చి భక్తుడు ఎక్కడ ఉండి నా నామస్మరణ చేస్తాడో అదే నాకు ప్రీతి అని చెప్పి ఆ వైకుంఠం నుంచి విరక్తి పొంది వేద పుష్కరిణి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము 4 వేదాలతో కలిగినటువంటి ఆ పుష్కరిణిలోకి నేను ప్రవేశిస్తాను అని చెప్పి ప్రవేశించాడు. మనము చక్కగా 4 వైపులా చూస్తే వేదము, ఋగ్వేదము, అట్లాగే వాళ్ళ భార్యలతో సమేతంగా మన దగ్గర ఏర్పాటు చేసుకున్నాము. అట్లాగే మధ్యలో మనం చూస్తే జలనారాయణుడు భగవంతుడు లక్ష్మీ సమేతంగా ఎక్కడైనా సరే వైకుంఠం కానీ ఎక్కడైనా దర్శనం ఇస్తాడట. కానీ జలంలో మాత్రం ఒక్క శ్రీమన్నారాయణుడే మనకు దర్శనమిస్తారు. ఆ జలనారాయణుడు సన్నిధి మనకు మన భారతదేశంలో మన దగ్గరే ప్రప్రథమము. స్వర్ణగిరి క్షేత్రంలోని నేపాల్లో కాట్మాండ్ అనేటువంటి చోట ఆ జలనారాయణుడు ఉన్నాడు. ఆ తర్వాత ప్రపంచంలో మన దగ్గరే రెండోది. అంత విశిష్టంగా స్వామి శంకు చక్రాలు అట్లాగే ఆదిశేషుడితోటి ఆ జలంలో ఉండి ప్రతినిత్యము కూడా స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు. జలనారాయణుడు శంకు చక్ర గదా పద్మములతోటి ఆ మహాలక్ష్మి సమేతుడైనటువంటి స్వామి మనకు చక్కగా దర్శనమిస్తుంటారు. 18 అడుగుల చుట్టూ ఆదిశేషుడు ఉండి ఆ పుష్కరిణిలో ఆయన ఎప్పుడూ కూడా పడుకొని మనకు దర్శనమిస్తుంటారు. అంత విశిష్టత.
సరే వెళ్దాం మేడం. ఓ డబ్బులు వేశారు వీళ్ళంతా ఇక్కడ, ఏమిటో అనుకున్నాను నేను. అయితే భగవంతుడికి మనం ఏది ఇస్తే అది మనకు ఆయన ఇస్తాడనేటువంటి అభీష్టము ప్రతి భక్తుడికి ఉంటుందట. అందుకనే స్వామి దగ్గర అయ్యా మాకు తోచినది మీకు సమర్పిస్తున్నాను అని చెప్పి, మీరు కూడా మాకు ఏదైనా సరే లోక కళ్యాణం జరగాలి అని చెప్పి చెయ్యండి అని చెప్పి వాళ్ళ అభీష్టాలన్నీ కోరుకుంటారు. చక్కగా మనం జలనారాయణుడు ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే, ఈ తీర్థంలో మనకు 108 నదుల తీర్థాలన్నిటినీ కూడా ప్రతిష్టకు ముందే తెచ్చి ఈ పుష్కరిణిలో కలపడం జరిగింది. గంగా నది, అట్లాగే భాగీరథి, తుంగభద్ర, రేణుక, మలాభారి, కావేరి, కృష్ణ, గోదావరి ఇలాంటి నదులు ఎన్ని నదులైతే ఉన్నాయో 108 నదుల తీర్థాలన్నిటినీ కూడా తెచ్చి పుష్కరిణిలో కలిపి అప్పటి నుంచి కూడా ఈ పుష్కరిణిలో ఇలాగే ఉంచడం జరుగుతుంది. ప్రతినిత్యము కూడా వాటిని శుద్ధి చేసి మనకందరికీ అంటే భక్తులు దూరం నుంచి దర్శనాలు మాత్రమే ఇస్తున్నాము. ఇంకా ఇందులోకి ఎవరికి కూడా స్నానాలకు అనుమతి లేదు. రేపు బ్రహ్మోత్సవాలప్పుడు, మొన్న రథసప్తమి అప్పుడు, అలాంటప్పుడు చక్ర స్నానాలకి ఈ నది ఈ యొక్క పుష్కరిణి మనం ఉపయోగించడం జరుగుతుంది. ప్రతినిత్యము అర్చక స్వాములు ఇక్కడికి వచ్చి స్వామికి త్రికాల ఆరాధన చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆ జలముతో అభిషేకం చేసి వెళ్తుంటారట. అంత విశిష్టత. భక్తుల సౌలభ్యం కొరకు 4 వైపులా కూడా ఋగ్వేద ద్వారము, యజుర్వేద ద్వారము, సామవేద ద్వారము, అట్లాగే అధర్వణ వేద ద్వారం అని 4 ద్వారాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఏదైనా ఉత్సవాలు ప్రతి శని ఆదివారాల్లో ఈ జలనారాయణుడికి నక్షత్రహారతి అని చెప్పి మహాహారతి కూడా మనం ఇస్తూ ఉంటాము. అది ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నించోని చూడడానికి పైన కింద 2 వైపులా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా శాంతాకారం భుజగశైలం పద్మనాభం సురేశం అని చెప్పినట్టుగా శాంత స్వరూపుడు శ్రీమన్నారాయణుడు ఆ విధంగా జలంలో పడుకొని మనకి ఎప్పుడూ దర్శనమిస్తూ ఉంటాడట. జలనారాయణ భగవానికి జై. సహస్ర దీపాలంకరణ మండపము. ఆర్జిత సేవలలో స్వామికి ప్రతినిత్యము తిరువీధి ఉత్సవం అంటే ప్రతినిత్యము స్వామి ఉత్తర ద్వారం నుంచి బయటికి వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తూ వాహన సేవలలో ఇక్కడికి వచ్చి 1000 దీపాలతోటి మనకు దర్శనమిస్తారట. ఆ సహస్ర దీపాలంకరణ మండపము ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కేవలం ఆ దీపాలు ప్రతినిత్యము ఆయనకి వెలిగించి అన్ని దీపాలలో ఏకజ్యోతి స్వరూపుడిగా మనకు దర్శనమిచ్చేది ఈ కలియుగంలో శ్రీనివాసుడు ఒక్కడే. అంత విశిష్టత ఆ సహస్ర దీపాలంకరణ మండపంలో మనం ఉన్నాము. ప్రతినిత్యము 365 రోజులు ఆయనకి దీపసేవ అనేది చాలా ప్రాముఖ్యత. అట్లా అలాగే ఇక్కడి నుంచి మనము చూసుకుంటే ఈ కొండ కింద భాగం అంతా కూడా మనకు కనపడుతూ ఉంటుంది చక్కగా. అదంతా కూడా మనకు త్వరలో ఇక్కడ స్వర్ణగిరి అనేటువంటిది రైల్వే స్టాప్ కూడా రాబోతున్నది. అట్లాగే ఇదంతా కూడా మనకు మెయిన్ హైవే వరంగల్ హైవే, అట్లాగే యాదాద్రి దేవస్థానం, అట్లాగే అక్కడ మనకు గోశాల మనకి ఇక్కడ నుంచి కనపడుతుంది. సుమారుగా మన దగ్గర 35 గోవులు, కపిల గోవులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా గోశాల. చాలా చక్కగా ప్రతినిత్యము ఆ గోవులన్నిటినీ కూడా గోవు నుంచి వచ్చేటువంటి పాలతోటే స్వామికి అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మాడవీధులు. ఇక్కడ నుంచి శిఖరం కూడా మనకి ఇది మనకు కళ్యాణ మండపము, శ్రీవారి వైభవోత్సవ మండపము. ప్రతినిత్యము అల్లిమేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు అక్కడికి వెళ్ళి నిత్య కళ్యాణము, కలియుగంలో మాత్రమే స్వామి నిత్య కళ్యాణం చేసుకుంటాడట. 365 రోజులు ప్రతినిత్యము నిత్య కళ్యాణం మన దగ్గర జరుగుతూ ఉంటుంది. ఆ స్వామివారి వైభవోత్సవ మండపము, అట్లాగే స్వామికి జరిగేటువంటి సకల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ మనం చేయడం అనేది చాలా చక్కగా. అట్లాగే బాగా గమనిస్తే ప్రతి రాజగోపురం ముందర మనకు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు చండ ప్రచండ భద్ర సుభద్ర జయ విజయ ధాత్రే విధాత్రే అని చెప్పి 8 మంది ద్వారపాలకులు 4 రాజగోపురాల ముందర వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ద్వారానికి కూడా వైకుంఠంలో విష్ణుమూర్తిని ఎలాగైతే దర్శనం చేసుకునేటప్పుడు వాళ్ళందరూ ఉంటారో మన దగ్గర కూడా వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళని దర్శనం చేసుకోవడం. అట్లాగే ఈ మాడవీధులన్నిటినీ కూడా శిలలతో నిర్మాణం చేసుకొని వాటి మీద గోవిందనామాలు, అట్లాగే ప్రతి మాడవీధులకి చివరి ఆగ్నేయ భాగంలో కానీ నైరుతి భాగంలో వాయువ్య భాగంలో అష్టకుల నాగభూషణుడైనటువంటి గరుడాళ్ళ వారిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బెంగాళ సాంప్రదాయంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మనం అంత దేవాలయం నిర్మాణం జరిగింది. చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనములతో. అయ్యా చాలా సంతోషం, చాలా సవివరంగా మా ప్రేక్షకులందరికీ కూడా వివరించారు. ఇందాక చెప్పినట్టుగా ఒకసారి నేను ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను స్వామివారితో, మీ వీలు చూసి చేద్దాం. తప్పకుండా అమ్మ, తప్పకుండా. స్వర్ణగిరి క్షేత్రం ప్రతి భక్తుడికి కూడా ఎప్పుడూ కూడా
లోక కళ్యాణం జరగాలి అని చెప్పి స్వామి దర్శనార్థం పేరు పేరున ఆహ్వానిస్తూ ఉంటుంది. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాప వినాశనం. గోవింద గోవింద. అట్లాగే మన దేవస్థానం గురించి ఇంత వైభవంగా చెప్పినటువంటి మీ సిగ్నేచర్ మీడియా వాళ్ళందరికీ కూడా ఆ శ్రీనివాసుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.